भैया मैं बाजीराव बात कर रहा हूँ ఆ బద్మాష్ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వనన్నాడు. వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు. బీహార్ దాటకూడదు. ఫోటో పంపాను చూడు. ప్రింట్ తప్పు. చంపింది బందిపోట్లు కాదు, మా అన్న రాస్ బిహారీ. ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోజిస్తాను అన్నాడు. పంచెలు తడిపేసుకుని ప్రెస్ వాళ్ళు ప్రింట్ మార్చేశారు. మినిస్టర్ సాబ్, నువ్వన్నదే రైట్. రాజకీయం రౌడీజం ఒక్కటి కాదు. నేను అడిగిన దాని గురించి ఒక్కసారి ఆలోచించండి. కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాను. ఒక్కసారి నీలు బాయ్. ఓకే, కలెక్టర్ ఆఫీస్కి పోనీ. కూర్చో, ఓడిస్తాను. పోనేరా. ఇప్పుడు చెప్పు, పిచ్చాళ్ళని వెనకాల పడి బతిమాలుకుంటున్నాను. అంత చులకనైపోయాను నీకు. అందుకని గొంతు మీద కత్తి పెడితే ఒప్పేసుకుంటాను అనుకున్నావా? ఒప్పిస్తాను. పని అయ్యేంత వరకు నేను వదిలేసే సమస్య లేదు. ఏ ఆడపిల్ల ఇలాంటి పని ఒప్పుకోదు. చా, ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఇంతవరకు చూడలేదు. చాలా చీప్ గా మాట్లాడుతున్నావు. అంత లేదమ్మా, 10 మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు. ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషికి వినిపించదు. బేరం తగ్గొట్టే. ఎంత కావాలి? నేను అలాంటి దాన్ని కాదు. పోనీ డబ్బులు తీసుకోకుండా చెయ్యి. కొంచెం కోఆపరేట్ చేయి. నువ్వు తలుచుకుంటే 5 నిమిషాల్లో అయిపోద్ది. నా బాధ అర్థం చేసుకో. పోనీ రేపు చేస్తావా? రేపా? అన్నిటికీ నోరు తెరుస్తావేంటి? పోనీ ఎల్లుండి చెయ్యి. ఎల్లుండా? 12 సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు. ఒక్కడు పనిచేయడే. పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధ అర్థం చేసుకుంటావంటే 15 రోజులైంది అప్లికేషన్ ఇచ్చి. అసలు పట్టించుకోవే. అది నువ్విచ్చింది అప్లికేషనా? అంటే అసలు చూడలేదా? సారీ, ఎంత కావాలని అడుగుతుంటే లంచం అనుకోలేదు. మరేమనుకున్నావు? ఇంకేదో అనుకున్నాలే. అప్లికేషన్ ఏముంది? వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం. కూర్చోండి. శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అదే పెద్ద ప్రాబ్లం అయింది. అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను. ఇందులో మీ అమ్మగారు ఎవరో చూడు. అడ్రస్ చూడరా. ఇందులో ప్రెసెంట్ అడ్రస్ లేదు, బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు. ఈ ఫోటో నేను తీసుకొచ్చా. థ్యాంక్స్.
Free, carefree, cool cortex, free, whisper, exorbitant, free, carefree. ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు ఇంటికి తీసుకెళ్ళు ఎవరు మా చెల్లి మీద చల్లింది హీరోలు వచ్చారు ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సరదాగా చూసేది. ఏమైందిరా? అమ్మ ఫోటో కనిపించట్లేదురా. కనిపించట్లేదా? ఎక్కడ పడేసావురా? రేయ్ నేను బస్ లో వెతుకుతాను. బస్ లో మొత్తం వెతికాను రా, ఎక్కడా దొరకలేదు. నా దురదృష్టం ఏంట్రా, అమ్మ దొరికి దూరం అయిపోయింది. చాచా ఊరుకోరా, ఫోటో పోతే అమ్మ దొరకదా ఏంటి? ఊరుకో. నీ అమ్మ కాదురా, నా అమ్మ. నా ఒక్కడికే అమ్మరా వసకొల్ల. పిండ ప్రదానం కరిస్తే ఆబ్దికమైపోయిందమ్మా. అస్య కుమారస్య ఉత్తమగతి ప్రాప్తిరస్తు. అమ్మా, కాశీ నుంచి గంగాజలం తెప్పించాను. ఇది మీ ఇంట్లో ఉంచితే పోయిన నీ బిడ్డకి ఆత్మశాంతి కలుగుతుంది. అదేం చిన్న గుండు చేయించుకున్నావేంట్రా? ఈరోజు అన్న పోయిన రోజు కదమ్మా. అన్నంటే తండ్రితో సమానం. అందుకే గుండు చేయించుకున్నా. అన్న కోసం గంగాజలం తెప్పించాను, జాగ్రత్త. నువ్వు చచ్చావని చెప్పినా 12 ఏళ్లుగా నిన్ను అమ్మ మనసులోంచి దూరం చేయలేకపోయాన్రా. ఈసారి చంపటం అంటూ జరిగితే మీ ఇద్దరి మధ్య బంధాన్ని చంపాలి, నిన్ను చంపాలి. 2 చావులు జరగాలి, జరుగుతాయి.